ఏమీ లేవని చెప్పాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున వరాలు వచ్చినాయి అని చెప్పి పొత్తు పార్టీ కూటమి పార్టీ సంబరాలు చేసుకుంటున్నాయి. ఒకటి ఏమంటే మరీ చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు లేదా ఆర్థికంగా అప్పుల పాలైంది కాబట్టి ఇప్పుడు ఏమాత్రం ఉపశమనం వచ్చినా గొప్ప విషయం అనుకోవచ్చు. అందులో సూటిగా కనబడే ఆమె 2 ప్రస్తావనలు చేశారు. ఒకటి అమరావతి రాజధాని అన్నదానికి విభజన చట్టానికి మేము కట్టుబడి ఉన్నాము. కట్టుబడి ఉండకుండా ఉండే అవకాశమే లేదు, రాజ్యాంగబద్ధమైంది. విభజన చట్టానికి 10 ఏళ్ళుగా ఎందుకు కట్టుబడలేదు అనేది ప్రశ్న తప్ప ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్ళ తర్వాత దాన్ని మాట్లాడే అవసరమే ఉండకూడదు. ఇప్పటికైనా పూర్తి చేస్తున్నారంటే అమరావతికి 15,000 కోట్లు రాజధానికి మేము సాయం చేస్తాము, అవసరమైతే ఇంకా చేస్తాము అన్నారు. ఇది ప్రధానంగా ఉత్సాహం సంతోషం కలిగిస్తుంది. కానీ ఆ 15,000 కోట్లు ఏదో గ్రాంట్గా ఇస్తున్నట్టుగానే వెంటనే విడుదల కేటాయిస్తున్నట్టుగానే చెప్పలేదు. వివిధ సంస్థల ద్వారా ఆ డబ్బులు అందే అందడానికి మేము చర్యలు తీసుకుంటామన్నారు. అంటే మళ్ళీ మల్టిపుల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చేటటువంటివి. ఆమె చాలా స్పష్టంగా వివిధ ఏజెన్సీల ద్వారా మేము తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారంటే ఇది ఒక విధంగా ఇదివరకు చంద్రబాబు 2017లో అప్పుడు వచ్చిన ప్యాకేజీకి మరో రూపం అనుకోవాలి. అప్పుడు కూడా మీరు స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టుకోండి, ఈ సంస్థల ద్వారా తెచ్చుకోండి, ఈ పద్ధతిలోనే చెప్పారు. సో ఇప్పుడు కూడా సూటిగా మేము పూర్తి చేస్తాము, ఆ బాధ్యత మాది. ఎందుకంటే కేంద్రం బాధ్యత అండి విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి సహాయం చేయటం. 10 ఏళ్ళు అయిన తర్వాత అది గత ప్రభుత్వంలో 3 ముక్కలైపోయి ఆ సమస్యలన్నీ అయిపోయాక ఇప్పుడు కూడా 15,000 కోట్లు మేము ఇస్తాము. ఇంకా అవసరమైతే అవసరం చాలా ఉంది. ఎందుకంటే అది 1,00,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు రకరకాల ఇది ఉన్నాయి దానికి సంబంధించిన లెక్కలు. అందువల్ల నిర్దిష్టత లేదు. సాధారణమైన హామీ సంతోషం అంతవరకు ఓకే, కానీ దాని అంతటికి మేము తీసుకుంటాము, దాంట్లో రంగంలోకి దిగుతాము ఆ విధమైనటువంటి మాట మటుకు లేదు. బ్రాడ్గా స్థూలంగా హామీకి సంతోషం, ఆ మాట అన్నందుకు సంతోషం. కానీ గత అనుభవాలను బట్టి చూస్తే కొన్ని సందేహాలు అయితే మనకు మిగులుతాయి. దీన్ని మరింత స్పష్టంగా ప్రభుత్వం కేంద్రమే బాధ్యత తీసుకొని నేను చూస్తాము, మేము కేటాయిస్తాము, మేము సహాయంగా ఇస్తామని చెప్తే అది చాలా బాగుంటుంది. ఏజెన్సీల ద్వారా అరేంజ్ చేయటం అన్నది అది కొంచెం అంటే ఏజెన్సీల ద్వారా అంటే ఏంటి సార్ దాని అర్థం? అంటే చాలా ఉంటాయి కదా, హౌసింగ్ ఫైనాన్స్ అని లేదా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అని రుణాలు వాళ్ళ ద్వారా అనమాట. అంటే ఇంకా చాలా ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది. దానికోసం మళ్ళీ అంటే ఇవన్నీ అవడానికి కనీసం ఒక 4-5 నెలల కార్యక్రమం పడుతుందేమో. సూటిగా బాధ్యత మాది అని చెప్పడం కాకుండా ఆ ఏజెన్సీల ద్వారా తెచ్చుకునే బాధ్యత కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుంది కదా. సో కేంద్రం నేను తీసుకుంటాను అన్న పద్ధతి అది కనపడదు. ఇంకొకటేమో ఇక్కడ అనివార్యంగా బీహార్ వస్తుంది. అవును, అందరూ బీహార్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం జేడీయూ మీద ఆధారపడింది కాబట్టి ఇద్దరికి బాగా ఇచ్చారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్కు 26,000 కోట్లు మీరు లెక్క చూస్తే కూడా ఇది 15,000 కోట్లు వివిధ ఏజెన్సీల ద్వారా, బీహార్కి 26,000 కోట్లు. 26,000 కోట్లే కాదండి, ఫ్లడ్ కంట్రోల్ కోసం 11,000 కోట్లు అన్నారు, ఇన్ఫ్రా కోసం అన్నారు, అక్కడ విద్యుత్ శక్తి ఉత్పత్తి కర్మాగారం నిర్మిస్తామన్నారు. మల్టిపుల్ హామీలు అండి. ఎందుకంటే బీహార్లో వచ్చే నెల ఎన్నికలు జరుగుతాయి. మీకు గుర్తు చేసుకుంటే మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడే బీహార్కు 1,00,000 కోట్లు కావాలా, 1,50,000 కోట్లు కావాలా అని సభలో అడిగి ఆయన ప్రకటించడం, తర్వాత చేయకపోవడం మనకు తెలుసు. కాబట్టి బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ జేడీయూ క్వశ్చన్తో పాటు వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ ఇంకోటి టూరిస్ట్ ప్రాజెక్టు తీసుకుంటే కూడా బుద్ధగయ ప్రాజెక్టు, రాజ్గిరి, నలంద వీటన్నిటికీ ఒక చైన్ బెట్ చేస్తామన్నారు. ఒకటి కాదండి, ఈ బడ్జెట్లో బీహార్కు సంబంధించిన ప్రాజెక్టుల ప్రస్తావన ఏమో అనేక చోట్ల అనేక సూటిగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సహాయం చేస్తాము, ఈ వేరే వాటి ద్వారా అనేది చేస్తామన్నారు. తర్వాత పోలవరం కూడా, పోలవరం జీవనాడి ఇవన్నీ మనం చాలాసార్లు సాధ్యమైన త్వరగా పూర్తి చేస్తాం. పోలవరం ఏం పూర్తి ఇప్పుడు ఈ టర్మ్లో అయితే అవ్వదు, దాదాపు 4 ఏళ్ళు పడుతుందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. పోలవరం సందర్శించి ఎప్పటికి డయాఫ్రమ్ వాల్ అవుతుంది, ఎప్పటికి ఇంకో కఫర్ డ్యామ్ అవుతుంది అని ఇలాంటి సమయంలో త్వరగా పూర్తి చేస్తామన్నప్పటికీ అది దానికేమి ప్రాక్టికల్గా ఉండేది ఏముంది? ప్రాక్టికల్గా చేయాల్సింది ఏమైనా ఉంటే పునరావాసం అనే మాట ఏమైనా వాడారా? ఏం వాడలేదు. కాబట్టి బాగా 4 ఏళ్ళు తప్పకుండా పట్టే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని ఒక మాటలో చెప్పి ముగించడం మినహాయిస్తే ఏం చేస్తాము
అంటే ఏపీ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామంటున్నారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం, విభజన చట్ట ప్రకారం ఏపీకి నిధులు అంటే పాత గతంలో ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు 2014 నాటి మాటలండి. ఇప్పుడు వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తాము. దేశంలో కూడా చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు. రాయలసీమ వాటికి బుందేల్ఖండ్ ప్యాకేజీ ఉంది, అది ఇస్తారా? అదేం ప్రత్యేక హోదా లాంటి సమస్య కాదు కదా. బుందేల్ఖండ్ ప్యాకేజ్ అనేది దాంట్లో ఆ తరహా ఉందని అందులో ఉంది. పోనీ ప్రత్యేక హోదా లేదని మీరు అంటున్నారు, ఓకే. బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇవ్వడానికి అంటే ఇక్కడ ఎక్కడా కూడా వీటికి నిర్దిష్టత లేదు, కాలపరిమితి లేదు, క్వాంటిఫికేషన్ పరిమాణం ఇంత ఉంటుందని చెప్పడం లేదు. నేను మాట్లాడితే ఇచ్చిన వాటికి జరిగిన మేలును కాదంటాం కదా. నేను నెగిటివ్గా మాట్లాడలేదు, నేను పాజిటివ్గా కేంద్రం గురించి మాట్లాడుతున్నాను. నాట్ మోర్ అబౌట్ ది సెంటర్. అంటే ఇన్ని జరిగాక 2 ఎన్నికలు అయ్యాక 2 సార్లు ఉన్నవాళ్ళు ఇప్పుడు 3వసారి వాళ్ళు కూడా తమను బలపరుస్తున్నప్పటికీ ఒక బీహార్ విషయంలో బీహార్కు జరగనివ్వండి, బీహార్ కూడా ముఖ్యమైన రాష్ట్రం, వెనకబడిన రాష్ట్రం, నాకు అందులో ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు ఇంత తడపడాయింపు? పైగా దీనికే చాలా ఎక్కువగా మన వాళ్ళు ఇంకా వరాల జల్లు అంటే ఆంధ్రప్రదేశ్ అవసరాలు, ఈ వరాల జల్లు, ఇవే వరాల జల్లు అని ఇప్పుడే మనం ఇంత సంతోషిస్తే. ఇక్కడ ఒక్క మాట చెప్తానండి మీకు. మొదటి బడ్జెట్లో అండి చాలా ఎక్కువగా చేశారు అని ఇది అప్పుడు 2014లో ఉన్నప్పుడు మీడియాలో పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టారండి. పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ పిలిచి మరీ అంత అమిత ఆనందం చెందకండి, ఇవి చాలా తక్కువ అన్న తర్వాత ఏపీకి బీపీ ఇలాంటి హెడ్డింగులు పెట్టారు అప్పుడు తర్వాత. సో ఇప్పుడు కూడా నేను అంటుంది ఏంటంటే ఆంధ్రులు అల్ప సంతోషాలు అన్నట్టుగా వీటికి మరీ ఎక్కువగా మనం ఇంకంతా ఇచ్చేశారు, వచ్చేసింది అని. బీహార్కు ఏపీ పట్ల వ్యవహరించిన తీరులో కూడా చాలా తేడా ఉంది. బహుశా దీనికి ఎన్నికలే కారణమైంది. ఇక్కడ గెలిచేశారు కదా. అంటే వరదలతో బీహార్ రాష్ట్రం చాలా నష్టపోయింది అన్నది ఒక క్లెయిమ్ చేస్తున్నారు. 14 బ్రిడ్జిలు వంతెనలు కొట్టుకుపోయాయండి. దానికి కూడా వీళ్ళే కదా పాలిస్తున్నారు. కాబట్టి వంతెనలు కొట్టుకుపోయేటంత పరిస్థితి వస్తే ఏం చేశారు అక్కడ? అందువల్ల ఆ సమస్య ఉంది. అది కూడా వాళ్ళ బాధ్యతే కదా. చేయనండి, బీహార్కి చేయనండి. కానీ విభజిత రాష్ట్రంగా ఉండి విభజన చట్టం కాలపరిమితి కూడా ఇది ముఖ్యమైన అంశం. నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో కొంచెం స్వాగతించదగింది ఏంటంటే 10 ఏళ్ళు అయింది విభజన చట్టానికి కాలపరిమితి అయిపోయింది అని కాకుండా దానికి మేము కట్టుబడి ఉంటాము, దాన్ని ఇంకా అమలు చేస్తాము అని చెప్పడం అనేది అది రెన్యూ చేయటం, అది ఇక్కడ రాజకీయంగా ముఖ్యమైనది. దాన్ని మరి కొత్త రూపంలో ఎలా వస్తుంది, నిర్దిష్టంగా ఏమి ఇస్తారు, ఏం చేస్తారు అన్నది జనసేన టీడీపీ మిత్రులు కొంచెం వెంటబడాల్సి ఉంటుంది. అంటే వచ్చినది కూడా కాదండి, చెప్పినది మాత్రమే ఇది. ఓకే, గతంలో కూడా ఇలా చెప్పారు, జరగలేదు కదా. 10 ఏళ్ళ నుంచి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. అందువల్ల ఇంతకంటే కొంచెం స్పెసిఫిక్గా కాంక్రీట్గా ఉంటే బాగుండేది. మొత్తం కూడా ఎక్కువగా, కానీ అవేం జరగలేదు. ఇప్పుడైనా కానీ ఏం చెప్తారో చూడాలి. ఇంకొన్ని ఉన్నాయండి, బెంగళూరు, హైదరాబాదు ఇట్లాంటి క్యారిడార్లు ఏపీకి సంబంధించి